అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అరణ్యములో దారి చూపిస్తాను అంటున్నాడు, అరణ్యములో నీళ్ళు ఇస్తా అంటున్నాడు. తర్వాత ఎడారి, ఇసుక ఎడారిలో నీళ్లు ఒక బాటిల్ దొరకడం కూడా కష్టం, కానీ నదులు ప్రవహింపజేస్తాను అంటున్నాడు. కొన్నిసార్లు దేవుడు తోడై ఉంటే ఫ్యూచర్లో గొప్ప కార్యాలు చేయగలడు. ఎడారిలో నదులు చేయగలడు, అరణ్యంలో త్రోవ చేయగలడు. ఈ అరణ్యమే జీవితము. ఈ అరణ్యాన్ని దాటి నేను మనుషుల్లోకి వెళ్ళలేను, ఊర్లోకి వెళ్ళలేను, ఒక నివాసం నాకు ఉండదు అనుకునే పరిస్థితుల్లో కూడా, ఈ ఎడారిలో నీళ్లు లేక ఇలాగే చనిపోవాలి అనుకునే పరిస్థితుల్లో కూడా, అది ఆరోగ్యపరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా, మనుషుల పరంగా అయినా, ఏ విషయంలో అయినా ఒక ఎడారి జీవితాన్ని, ఒక అరణ్య జీవితాన్ని అనుభవిస్తుంటే నేను నూతన క్రియ చేసి ఆ ఎడారిలో నదులు ప్రవహిస్తా, ఆ ఎడారిలో పచ్చగా ఏ విధంగా మార్చగలనని చెప్తున్నాడు. ఈరోజు మనకు ఇలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు.